ఓకే సార్. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, బెస్ట్ ప్లాన్స్ గురించి చెప్పారు. బట్ ఇందులో ఎట్లాంటి రిస్క్ అనేది ఉండదంటారా? ఒకవేళ రిస్క్ అనేది ఉంటే దాన్ని మనం ఏ విధంగా ఫేస్ చేసుకోవచ్చంటారు? ఇప్పుడు చూడండి చాలా మంచి క్వెషన్ అడిగారు. మ్యూచువల్ ఫండ్స్‌లో మనం మొదటి నుంచి చెప్తుందేంటంటే డెట్ కేటగరీ ఉంటుంది. ఈక్విటీ కేటగరీ ఉంటుంది. అంటే ఓకే. ఈక్విటీ అంటేనేమో ఈ స్టాక్స్ కొంటారు. మన పేరును ఈక్విటీ స్టాక్స్ కొంటారు. హ్మ్. డెట్ అంటేనేమో గవర్నమెంట్ బాండ్స్, ఓకే. క్రిసిల్ రేటింగ్ బాండ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కానియండి, ఐసీఐసీ బ్యాంక్ కానియండి, వాళ్ళు కొన్ని బాండ్స్ రిలీజ్ చేస్తారు మార్కెట్‌లో. వాటిని ట్రిపుల్ ఏ రేటెడ్ బాండ్స్ అంటారు. వాటికి ఎటువంటి మార్కెట్ రిస్క్ ఉండదు. సో, మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక చేతిలో డెట్ ఆప్షన్ ఉంది. ఒక చేతిలో ఈక్విటీ ఆప్షన్ కూడా ఉంది. హ్మ్. ఇప్పుడు చూడండి మార్కెట్‌లో ఎప్పుడైతే కొనసాగుతుంది, బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది అంటే మనకు టెన్షన్ లేదు. యాహ్! ఎప్పుడు మార్కెట్ కరెక్ట్ అవుతుంది, ఎప్పుడు మార్కెట్ పడిపోతుంది అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఓకే. సపోజ్ ఏదైనా యుద్ధ వాతావరణం వచ్చిందనుకోండి. హ్మ్. సపోజ్ ఏదన్నా రేపొద్దున ఫ్యూచర్‌లో మనం హ్మ్. ఏం చెప్తున్నాం ఫస్ట్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌కి మీరు లాంగ్ టర్మ్ ఉండండి. ఒక 20 ఇయర్స్ తర్వాత మీకు మంచి రిటర్న్స్ వస్తాయి అని చెప్తున్నాం. అవును. కానీ 20 ఇయర్స్‌లో ఏమైనా జరగొచ్చు. ఒక ఇండియా, చైనా, కెనడా, అమెరికా వీళ్ళ మధ్య ఒక యుద్ధం కూడా రావచ్చు చెప్పలేం. యాహ్! సో, కాబట్టి ఏంటంటేనండి అలాంటి పరిస్థితుల్లో మార్కెట్ పడే అవకాశం చాలా ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే మనం వెంటనే మార్కెట్‌లో ఈక్విటీ ఏదైతే ఉందో దాని నుంచి స్విచ్ అవ్వచ్చు హ్మ్. డెట్‌కి. అంటే ఇవాళ మన ఈక్విటీలో ఉంది. మంచి రిటర్న్స్ వస్తున్నాయని పెట్టాము. రేపొద్దున అలాంటి వాతావరణం ఏమైనా వచ్చింది, లేకపోతే కోవిడ్ లాంటి వైరస్ ఏమైనా వచ్చింది అని కనుక అనిపిస్తే వెంటనే దాన్ని ఒక సింగిల్ బటన్‌తోనే మనం స్విచ్ అయిపోవచ్చు. అంటే ఓకే. ఆ ఈక్విటీ నుంచి మొత్తం కార్పస్‌ని డెట్ కోసం మనం స్విచ్ అయిపోవచ్చు. ఎప్పుడైతే మనం అలా సింగిల్ బటన్ క్లిక్‌తో కనుక ఈక్విటీ నుంచి డెట్‌కి మూవ్ అయిపోయామో మనకు రిస్క్ ఉండదు. మార్కెట్ పడ్డా కూడా మన ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పటిదాకా ఎంతైతే ఉందో అందులో మనకు ఎటువంటి నష్టం జరగదు. ఓకే సార్. ఇప్పుడు ఫర్ సపోజ్ గవర్నమెంట్‌లోనే కొంత ఫండ్స్ అనేవి ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఇప్పుడు సడెన్‌గా కొంతమంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్‌కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. సో, కొత్తగా కాకుండా గవర్నమెంట్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఫండ్స్ అనేవి ఇటు షిఫ్ట్ చేసుకోవచ్చంటారా? ఒకవేళ మనం ఇటు షిఫ్ట్ చేసుకోవాలి అనుకుంటే సో, దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది? యాక్చువల్‌గా ఏంటంటే గవర్నమెంట్ బాండ్స్ అనేవి అలా స్విచ్ చేయడానికి కుదరదండి. ఇప్పుడు ఓకే. చూడండి మనకు బ్యాంక్ ఎఫ్‌డి ఉంది. ఇది హ్మ్. బ్యాంక్ నుంచి ఎఫ్‌డి. బ్యాంక్‌లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్‌ని మనం మ్యూచువల్ ఫండ్స్‌లోకి అలా స్విచ్ చేయలేం. ఓకే. అక్కడ సరెండర్ చేసి ఒక ఎఫ్‌డిని క్లోజ్ చేసి ఆ వచ్చిన అమౌంట్‌ని మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పటిదాకా మనం తెలుసుకుంది ఏంటంటే ఓకే. ఒక మ్యూచువల్ ఫండ్‌లో ఎస్ఐపి, ఆర్‌డి రూపంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ దాకా నెల క్రమబద్ధంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే 1 క్రోర్ వస్తుంది అని. హ్మ్. అలాగే కాకుండా సపోజ్ ఎవరి దగ్గర 25 లాక్స్ ఉన్నాయనుకోండి. 25 లాక్స్ కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మార్కెట్‌లో 10 ఇయర్స్‌కి వాళ్ళకి 1 క్రోర్ అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు అదే 1 క్రోర్ మనకి 25 లాక్స్ అదే బ్యాంక్‌లో ఎఫ్‌డి రూపంలో పెడితే వాళ్ళకి వచ్చేది ఎంత ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే దగ్గర 45 లాక్స్ వస్తుంది. ఓకే. సో, ఇక్కడ 1 క్రోర్ వచ్చే అవకాశం చాలా ఉంది. కాబట్టి మనకి దగ్గర 60 లక్షల లాభం అధికంగా ఉంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ మీదకి వస్తున్నారు. మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు ఓకే. చూడండి చాలామంది పెన్షనర్స్ ఉంటారనమాట. హ్మ్. ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ పాలిసీస్ ఎలా ఉంటాయంటే మీకు పెన్షన్స్ మేము బాగా మంచి పెన్షన్స్ ప్రొవైడ్ చేస్తాము, గ్యారంటీగా ఇస్తాము అంటారు. ఇప్పుడు చూడండి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇచ్చే గ్యారంటీ అమౌంట్ ఏదైతే ఉంటుందో మనకి రాబోయే రోజుల్లో సరిపోదు. హ్మ్. ఇప్పుడు మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు ఒక ఇన్సూరెన్స్ కంపెనీకెళ్ళి ఒక పెన్షన్ ప్లాన్ కావాలి నాకు అని తీసుకున్నారనుకోండి. వాళ్ళ దగ్గర 10 లాక్స్ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత మీకు నెల 5,000 వస్తుంది. సో, ప్రతి ఒక్క నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది పెన్షన్ అనేది. సో, ఆ 10,00,000 వాళ్ళ దగ్గర పెట్టుకొని మీకు నెలలా 5,000 అనేది ఇస్తారు. ఆ 5,000 వాళ్ళు గ్యారంటీగా ఇస్తారు. మనం బతుకున్నంత కాలం గ్యారంటీగా 5,000 ఇస్తారు. ఓకే. కానీ ఆ 5,000 మనకు సరిపోతాయనేది క్వెషన్ మార్క్. హ్మ్. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. అంటే హైబ్రిడ్ ఫండ్స్ అంటే మీకు అందులో కొంత భాగం డెట్ ఉంటుంది. కొంత భాగం ఈక్విటీ ఉంటుంది. రెండిటిని కాంబినేషనే హైబ్రిడ్ ఫండ్స్ అంటాం. అందులో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు నెలలా 5,000 మేము ఇస్తాం సేమ్‌గా. అట్ ద సేమ్ టైమ్ మీ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, మీరు పెట్టిన 10,00,000 ఏదైతే ఉందో అది ప్రతి 10 సంవత్సరాలకి డబుల్ అయ్యే అవకాశం చాలా ఉంది. అంటే ఇప్పుడు చూడండి మీరు అదే పెన్షన్ ప్లాన్ కనుక బ్యాంక్ ద్వారానో లేకపోతే మ్యూచువల్ ఫండ్ మన ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారానో తీసుకెళ్తే మీ ప్రిన్సిపల్ పెరగదు. ప్రిన్సిపల్ అలాగే ఉంటుంది. మీరు 30 ఏళ్ళు తీసుకున్న ప్రిన్సిపల్ అలాగే ఉంటుంది. ఓకే. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమవుతుందంటే ప్రతి 10 సంవత్సరాలకి కూడా మీ ప్రిన్సిపల్ అనేది పెరగడం మనం చూస్తున్నాం. హ్మ్. అంటే ఇప్పుడు మీరు అంత కాన్ఫిడెన్స్‌గా ఎలా చెప్తున్నారండి అంటే కనుక మన దగ్గర ఇప్పుడు చూడండి 2013 ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. హ్మ్. జనవరి రేపొద్దున న్యూ ఇయర్ వస్తుంది ఈ మంత్ యాహ్! ఎండింగ్‌లో. 2024. సో, ఇప్పుడు 2013లో ఎవరైతే మా దగ్గర 10,00,000 పెట్టారో, ఆ 10,00,000 పెట్టిన వాళ్ళకి మేము నెలలా 5,000 ఇచ్చాము. హ్మ్. 10 ఏళ్ళు గడిపోయింది. ఆ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ 10,00,000 వాల్యూ ఇవాళ ఎంత ఉందంటే 24 లాక్స్ ఉంది. అంటే 24 లాక్స్. 24 లాక్స్. ఓకే. సో, ఇది మీద ప్రూవెన్ ఉంది. ఇప్పుడు చూడండి ఇదే క్వెషన్ నన్ను 2006లో అడిగారనుకోండి, నా దగ్గర ఆన్సర్ లేదు. ఏమోనండి ఇలా వస్తాయంటున్నారు, వస్తాయి కావచ్చు అని చెప్పొచ్చు. హ్మ్. కానీ ఇప్పుడు ఒక హిస్టరీ అయిపోయింది. మ్యూచువల్ ఫండ్స్ అనేది 40 ఏళ్ల చరిత్ర. ఇప్పుడు ఇండియాకొచ్చి మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 40 ఏళ్లయింది. హ్మ్. సో, ఈ 40 ఇయర్స్‌లో మనం దగ్గర కన్ అంతకుముందు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? హ్మ్. వాళ్ళ రిటర్న్స్ ఎలా వచ్చాయి? అని మనం చూపించగలుగుతున్నాం ధైర్యంగా. హ్మ్. కాబట్టి ఏంటంటే ఇప్పుడు జనాల్లో కొంచెం నమ్మకం బాగా కుదిరింది. ఓకే. దాని మీద అవగాహన పెరిగింది. మనం కూడా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాము. 2013లో పెట్టిన వాళ్ళకి ఇంత మంచి రిటర్న్స్ వచ్చాయి కాబట్టి మీకు కూడా అలాగే కొనసాగుతాయని చెప్పి చెప్తున్నాం.